కొవ్వూరుకు చేరుకున్న విశాఖ 69వ డివిజన్ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి పాదయాత్ర. విశాఖ నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేపట్టిన మాజీ ఎంబీసీ చైర్మన్, విశాఖ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ఆయన విడుదలై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని శ్రీరాముడికి మొక్కుకున్న గోవిందరెడ్డి ఈ నెల 20న విశాఖ నుండి పాదయాత్ర ప్రారంభించి ఇప్పటి వరకు 200 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్నానని గోవిందరెడ్డి తెలిపారు. కొవ్వూరు మీదుగా భద్రాచలం వైపు కొనసాగుతున్న కాకి గోవిందరెడ్డి పాదయాత్ర. శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఈరోజు కొవ్వూరు దాటాం. కొవ్వూరు చేరుకున్న దగ్గర 20వ తారీఖు నుంచి ఇవాళకి 7వ రోజు సుమారు 200 కిలోమీటర్లు పాదయాత్రగా నడిచి వచ్చాం. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిపక్ష నాయకుడిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా అరెస్ట్ చేసి ఆ తరుణంలో నేను సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, కార్పొరేటర్గా, ఆయన సహచరుడిగా, ఆయన శిష్యుడిగా తీవ్ర మనస్తాపానికి గురై ఆయన తక్షణమే జైలు విడుదలవ్వాలని, ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మరలా ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణంలో వహించాలని ఆ శ్రీరామచంద్ర వారిని వేడుకోవడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి విడుదలై ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారో ఆయన మరుక్షణం ఆ స్వగ్రామైన సుమలా గ్రామం నుంచి భద్రాచలం వరకు పాదయాత్రగా వస్తారని మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కును తీర్చుకోవడంలో భాగంగా ఇవాళ సుమారు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేసాం. భద్రాచలం వరకు పాదయాత్రగా వెళ్ళి ఆ రాముడు మొక్కు తీర్చుకుంటాం.